రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల గ్రామంలో శ్రీరామ నగరంలో దివ్య సాకేతం నెలకొని ఉంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాటి NH-44 బెంగళూరు హైవే నుండి మదనపల్లి గ్రామం వరకు వెళ్తే ఆర్చి కానవస్తుంది. ఆర్చి నుండి 2 కిలోమీటర్లు లోపలికి ప్రయాణిస్తే దివ్య సాకేతం. జయ జయ నారాయణ నారాయణ హరి హరి జయ జయ నారాయణ నారాయణ హరి హరి శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి శ్రీమన్నారాయణ నారాయణ హరి 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 ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ హరి ఓం నమో నారాయణ హరి ఓం నమో నారాయణ హరి ఓం. సుమారు 53 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన సుందర ఆలయం. శ్వేతవర్ణ కట్టడం చూపరులను ఇట్టే ఆకర్షిస్తుంది. అతి విశాల ఆవరణలో సుందర కట్టడం, ఆహ్లాద వాతావరణం ప్రత్యేకతగా చెప్పవచ్చు. శ్రీ తిరుమలవాస జగదీశ కరుణాభరణాయికనీ చరణమి శరణు కలినాశ కనరాదాసుల ప్రేమతో వినరామామొర ఏడు కొండలపై వెలసిన ఈశ పరమేశ తిరమై వరమైక శ్రీ తిరుమలవాస జగదీశ. శేషగిరివాస నివాళిగా జీవితాలే నీ కర్పించి సప్తగిరులెక్కి పదాలను నమ్ముకున్న వారము కాదా. భక్తజన పోష పరాత్పర నిన్ను కొలిచి ఆ పరమేష్ఠి పాదములు కడిగి విధాతగ విశ్వకావ్యం రాయలేదా. శ్రీ తిరుమలవాస జగదీశ కరుణాభరణాయిక నీ చరణమే శరణు కలినాశ. శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామివారు సంకల్పించి 2009లో నిర్మింపజేశారు. పరమ పూజ్యులు పెద్దజీయర్ స్వామివారి జన్మదిన శతాబ్ది ఉత్సవాలలో భాగంగా దివ్య సాకేతం నిర్మింపజేశారు. 3 అంతస్తులలో 3 ఆలయాలు ఉంటాయి. శ్రీ మహావిష్ణువు 3 రూపాలలో 3 అంతస్తులలో దర్శనమిస్తాడు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేయించుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.